భగవద్గీత తృతీయ అధ్యాయము 37వ శ్లోకము. శ్రీ భగవానువాచ కామయేష క్రోధ ఏష రజో గుణసముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవాన్ ఉవాచ. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పలికెను. కామః కామము, ఏషః ఈ, క్రోధః కోపము, ఏషః ఈ, రజః గుణ సముద్భవః రజోగుణము వలన పుట్టిన, మహా అశనః సర్వమును మృంగునట్టిది, మహాపాప్మా గొప్ప పాపము కలిగినట్టిది, విద్ధి తెలుసుకొనుము, ఏనం ఈ, ఇహ ఈ భౌతిక జగత్తునందు, వైరిణం భౌతికమైన గొప్ప శత్రువు. శ్రీ భగవానుడు పలికెను. అర్జున, రజోగుణ సంపర్కము వలన పుట్టిన కామమే తదుపరి క్రోధముగా పరిణమించును. అదియే ఈ ప్రపంచమునకు సర్వమును హరించునట్టియు పాపభూయిష్టమైన గొప్ప శత్రువు. భాష్యము. జీవుడు భౌతిక సృష్టితో సంపర్కమును పొందినంతనే శ్రీకృష్ణుని పట్ల గల అతడి నిత్య ప్రేమ రజోగుణ సంబంధము వలన కామముగా మార్పు చెందును. మరో మాటలో పాలు పుల్లని చింతపండుతో కలిసినంతనే పెరుగుగా మారినట్లు భగవత్ ప్రేమ భావము కామముగా మార్పు నొందుతున్నది. పిదప ఆ కామము సంతృప్తి పొందనప్పుడు అది క్రోధముగా మార్పు చెందును. అటు పిమ్మట క్రోధము మోహముగా మార్పు నొందును. ఈ మోహమే జీవుని భౌతిక జీవితమును కొనసాగించును. కనుక కామమే జీవునకు గొప్ప శత్రువు. కామమే పవిత్రుడైన జీవుని భౌతిక జగత్తున బుద్ధునిగా చిక్కుకొని యుండునట్లు ప్రేరేపించుతుండును. క్రోధము తమో గుణమునకు మరో రూపము. ఈ గుణములు ఈ విధముగా నిర్దేశింపబడిన జీవన విధానము మరియు కర్మము ద్వారా రజోగుణము నుండి తమో గుణమునకు పతనము చెందుటకు బదులు సత్వగుణమునకు ఉద్ధరింపబడినచో మానవుడు ఆధ్యాత్మిక ఆసక్తితో క్రోధము చేత పతనము పొందకుండా రక్షింపబడును. నిత్యము వృద్ధి చెందడి తన చిదానందము కొరకు భగవానుడు అనేక రూపములుగా విస్తరించెను. జీవులందరూ అట్టి చిదానందపు అంశలు. వారు కూడా పాక్షిక స్వాతంత్ర్యమును కలిగి ఉందురు. కానీ సేవా ప్రవృత్తి ఇంద్రియ భోగ వాంఛగా మారి వారి స్వాతంత్ర్యము దుర్వినియోగమైనప్పుడు వారు కామమునకు వశమగుదురు. బద్ధజీవులు ఈ కామాది ప్రవృత్తులను సంతృప్తిపరచుకొనుటకై భగవానుడు ఈ భౌతిక జగత్తును సృష్టించెను. అట్టి నిరంతర కామ ప్రవృత్తి కర్మలచే పూర్తిగా విసుగు చెంది నిరాశ చెందినప్పుడు వారు తమ నిజస్థితిని గూర్చి ప్రశ్నించుట నారంభింతురు. ఇట్లు ప్రశ్నించుటే వేదాంత సూత్రములకు ఆరంభమై ఉన్నది. అట్టి ఆరంభమున అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడినది. అనగా మానవుడు పరబ్రహ్మమును గూర్చి విచారణ చేయవలనని అర్థము. ఈ బ్రహ్మము అనునది శ్రీమద్భాగవతమునందు జన్మాద్యస్య యతో వయాది తరతశ్చ సర్వ సృష్టికి
పరబ్రహ్మమే మూల కారణము అని నిర్వచింపబడినది. కనుక కామమునకు మూలము కూడా పరబ్రహ్మమునందే కలదు. కనుక అట్టి కామము భగవత్ ప్రేమగా మారినచో, లేక కృష్ణ చైతన్యముగా అనగా శ్రీకృష్ణుని కొరకే సర్వమును వాంఛించుటయను భావనకు మార్పు చెందినచో, కామక్రోధములు రెండును ఆధ్యాత్మికములు కాగలవు. శ్రీరామచంద్రుని గొప్ప సేవకుడైన హనుమంతుడు రావణుని సువర్ణలంకా నగరమును దహించుట ద్వారా తన క్రోధమును ప్రదర్శించెను. అయినను అట్టి కార్యములచే అతడు గొప్ప రామభక్తునిగా కీర్తినొందెను. ఇక్కడ భగవద్గీత యందు కూడా భగవానుడు తన ప్రీతి కొరకై శత్రువుపై క్రోధమును చూపమని అర్జునుని ప్రేరేపించుతున్నాడు. కనుకనే కామక్రోధములు కృష్ణ చైతన్యమునందు వినియోగింపబడినప్పుడు అవి శత్రువులుగా కాకుండా మనకు మిత్రులుగా మారగలవు. జై శ్రీకృష్ణ.